సెప్టెంబర్ 18th నుంచి ఎవరైనా సరే గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి పబ్లిక్ ఛార్జ్ ఇన్అడ్మిసబిలిటీ అనే ఒక రూల్ వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో అది స్టార్ట్ అవబోతుంది అనమాట. ప్రస్తుతానికి దాన్ని ఫెడరల్ రిజిస్టర్లో పెట్టారు. 60 days మోర్ ఆర్ లెస్ టైం ఉంటుంది కదా. తర్వాత సెప్టెంబర్ 18th నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. పబ్లిక్ ఛార్జ్ గ్రౌండ్ ఆఫ్ ఇన్అడ్మిసబిలిటీ అంటే ఏంటంటే, ఒకవేళ మీరు ఎవరైనా సరే పబ్లిక్ ఛార్జ్ అంటే జనరల్గా బెనిఫిట్స్ అనుకోండి, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకుంటారు అన్న అనుమానం వాళ్ళకు వచ్చింది అంటే వాళ్ళకున్న డిస్క్రిషనరీ పవర్స్ ప్రకారం మీ గ్రీన్ కార్డ్ రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. మరి ఇది ఎంప్లాయ్మెంట్ బేస్డ్ వాళ్ళకు కూడా అప్లై అవుతుందా అంటే ఎస్, ఎంప్లాయ్మెంట్ బేస్డ్ వాళ్ళకి అప్లై అవుతుంది, ఫ్యామిలీ బేస్డ్ వాళ్ళకి అప్లై అవుతుంది. సో అందరికీ అప్లై అవుతుంది. సో ఏం చూస్తారు వాళ్ళు ఈ EB2లో ఎలా చూస్తారు, వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీరు బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకుంటారు ఫ్యూచర్లో అని, ఒకవేళ పేరెంట్స్కి ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళు ఏమైనా బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకుంటారని. సో ఆ డీటెయిల్స్ అన్ని ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడదాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి, వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో ఇంకా నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్, ఎందుకంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం నాకు అది హెల్ప్ అవుతుంది. ఒక రకంగా సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతాయి, ఛానల్ కొంచెం గ్రో అవుతుంది, ఒక నలుగురికి యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేది కాబట్టి. సో ప్లీజ్ ఓకే. ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకటేంటంటే, టెక్సాస్లో ఆపరేషన్ స్లో డౌన్ అని ఒకటి జరుగుతుంది. ఇక దాని గురించి స్పెషల్ వీడియో చేయటము అంత అవసరం లేదనిపించింది నాకైతే. బట్ ఎవరైనా సరే అంటే ఎప్పుడు రెగ్యులర్గా ఉండేటువంటి పెట్రోలింగ్ ఆఫీసర్స్ కన్నా ఇంకా ఎక్కువ మంది పెట్రోలింగ్ ఆఫీసర్స్ ఉంటారనమాట. సో కాబట్టి మీరు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు మాత్రం మీకు ఏ స్పీడ్ లిమిట్ అయితే రోడ్స్కి అప్లికబుల్ అవుతాయో అదే స్పీడ్ లిమిట్లో వెళ్ళండి. ఒక్కోసారి డబుల్ పెనాల్టీ ఛార్జ్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో లేదు అంటే ఆ ట్రాఫిక్ చలాన్ ఏదైతే ఉందో, మొన్న చూసాం కదా, ఒక ఆయన వీసా రివోక్ అయింది ట్రాఫిక్ చలాన్ వల్ల. సో అంటే అది కోర్టుకి వెళ్ళడము, మర్చిపోవడము, సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ తెచ్చుకోవద్దు. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ ఇమ్మిగ్రేషన్కి లింక్ అవుతుందన్నమాట. ఇప్పుడు మీరు పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలన్నా సరే రేపు పొద్దున లాస్ట్ 5 years మీ హిస్టరీ DMVకి వెళ్ళేసి మీ హిస్టరీ తీసుకురండి, డ్రైవింగ్ రిలేటెడ్ హిస్టరీ తీసుకురండి అంటున్నారు. సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్పీడు, డ్రింక్ అండ్ డ్రైవ్, సో ఇలాంటివి మాత్రం అస్సలు చేయకండి. సో ఇంకా ఇవాళ ఈ పర్టికులర్ టాపిక్లో ఏంటంటే, ఇది యాక్చువల్గా ఒక 3-4 months బ్యాకే మనం వీడియో చేసుకున్నాం. RIN నెంబర్ 1615806 అని చెప్పేసి నేను ఇంతకుముందు ఒక వీడియో చేశా కదా. సో ఏంటంటే ఎవరైనా సరే అంటే అనుమానం వచ్చింది వాళ్ళకు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు పొద్దున గ్రీన్ కార్డు తీసుకున్న తర్వాత బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకుంటారు అంటే ఇంకా మీ గ్రీన్ కార్డ్ అప్లికేషన్ని మోస్ట్ ప్రాబబ్లీ పెండింగ్లో పెట్టడము, లేకపోతే మీ దగ్గర ఒక బాండ్ తీసుకోవటము. సో అంటే నోటీస్ టు NOID ఉంటుంది కదా, నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై అనో, లేకపోతే మీ దగ్గర నుంచి మేము ఇంకా ఏమి క్లెయిమ్ చేసుకోమనేసి ఏదో ఒక బాండ్ కూడా ఉందన్నమాట. ఆ బాండ్ తీసుకోవటము, దానివల్ల ఏంటి అంటే మీరు రేపు పొద్దున పాస్పోర్ట్ వచ్చిన తర్వాత బాండ్ క్యాన్సిల్ చేయటము, ఆ అమౌంట్ ఏదో ఉంటుందో తర్వాత రిఫండ్ చేయటము, లేకపోతే 5 years మీరు గ్రీన్ కార్డు మీద ఉన్నారు, $1 కూడా క్లెయిమ్ చేసుకోలేదు, పబ్లిక్ మెడికల్ కానీ అవి కానీ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ కానీ ఏమీ తీసుకోలేదు అంటే మీ అమౌంట్ మీకు అంటే బాండ్ అమౌంట్ రిఫండ్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, ఫెడరల్ రిజిస్టర్ది. సో మీరు వెళ్ళి చూసుకోండి కావాలంటే. సెప్టెంబర్ 18th నుంచి అయితే మాత్రం దీని క్లాక్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి దీన్ని ఎలా చెక్ చేస్తారు, వాళ్ళు ఎలా అసెస్ చేస్తారు మన అప్లికేషన్, వాళ్ళకున్న డిస్క్రిషనరీ పవర్స్ ప్రకారం అంత బాగున్నా కానీ రిజెక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది అంటే 90% అలా చేయరు. ఎందుకు అంటే జనరల్గా ఇప్పుడు చాలామంది బెనిఫిట్ల మీద ఆధారపడటం వల్ల ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే ట్యాక్స్ పేయర్స్ మనీ వాళ్ళకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎవరో కష్టపడి సంపాదించి ట్యాక్స్ కడితే ఆ డబ్బులతోటి ఇలా వీళ్ళు బెనిఫిట్లు తీసుకున్నారు. ఈ మధ్యన ఎన్ని బెనిఫిట్ స్కామ్లు బయటపడ్డాయి. డాక్టర్స్ అని, డెంటల్ డాక్టర్స్ కూడా, మన ఇండియన్ డాక్టర్స్ కానీ చాలామంది ఫేక్ ఇవి వాడామని చెప్పేసి ఫేక్ బిల్స్ పెట్టేసి రకరకాలుగా డబ్బులు, మెడికేడ్ ఎన్ని బయటపడ్డాయో స్కామ్లు అయితే. సో వాళ్ళంతా ఏంటంటే ఇలాంటి డబ్బులు తీసేసుకున్నారు అంటే ఎవరో కష్టపడి సంపాదించిన డబ్బులు కదా ఇది. సో వీళ్ళు ఏంటంటే ఫేక్ బిల్స్ అవి ఇవి పెట్టేసి డబ్బులు లాగేస్తున్నారు అనమాట. సో దాంతోపాటు ఏంటంటే ఒక్కసారి గ్రీన్ కార్డులోకి వచ్చారు అంటే ఇంకా రేపు పొద్దున జాబ్ చేయకుండా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందో ఇంకోటి వచ్చిందో, సో అలాంటివి కూడా ఉంటాయి కాబట్టి వీళ్ళు ఈ డిస్క్రిషనరీ పవర్స్ ప్రకారం ఫస్ట్ ఏంటంటే ఏజ్ అనేది చూస్తారనమాట. ఇప్పుడు మీరు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకునేటప్పుడు మీ ఏజ్ ఎంత, 40, 50, 60, 70, దాని ప్రకారం మీ ఏజ్లో మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అంటే
తొందరగా మీరు సిక్ అయ్యేటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్, తర్వాత కొంతమందికి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమంది డయాబెటిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. సో అలాగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా మీకు సీరియస్గా ఇంపాక్ట్ అవుతాయా? ఒకవేళ రేపు పొద్దున మీకు పిఆర్ వచ్చిన తర్వాత, గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత టక్కన ఒక 4 మంత్స్కో 5 మంత్స్కో మీ జాబ్ పోయిందంటే మీరు అప్పుడు గవర్నమెంట్ మీద ఏమైనా ఆధారపడతారా అనేది ఒకటి వాళ్ళు చెక్ చేస్తారనమాట. అంటే జనరల్గా ఇన్సూరెన్స్లు అనేవి ఉంటాయి, కాకపోతే ఏంటంటే సీరియస్ హెల్త్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా ఇన్ కేసు. ఇప్పుడు మీరు ఇప్పుడు జనరల్గా ఇన్సూరెన్స్ ఎఫర్ట్ చేయలేరు అనుకోండి, జాబ్ లేదు, ఇన్సూరెన్స్ ఎఫర్ట్ చేయలేరు, అలాంటప్పుడు గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతారు. సో ఇలానే కదా పబ్లిక్ ఛార్జ్ అంటేనే అది గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి చెప్పాలంటే ఉచిత పథకాలు తీసుకోవటం అనమాట మన మన భాషలో. సో అలాగే ఏమైనా డిపెండ్ అవుతారా అన్న ఉద్దేశంతో హెల్త్ కండిషన్స్ మాత్రం సీరియస్గా చూస్తారు. అయితే మీకు ఏమైనా ఫ్యామిలీ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఫ్యామిలీ ద్వారా ఏమైనా వచ్చేటువంటివి ఉన్నాయా, సో ఇవి చూస్తారు. మీరు ఆల్రెడీ ఎప్పుడన్నా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకొని ఉంటే, సో ఇప్పటి వరకు జనరల్గా ఏంటంటే I-485 మీరు అప్లై చేశారు, మీరు ఎలిజిబిలిటీ అయితే వాళ్ళు అన్నీ చెక్ చేశారు, అప్లికేషన్ ఇచ్చేసారు, అప్రూవ్ చేస్తారు, మీ గ్రీన్ కార్డ్ వచ్చేసింది, అలా జరిగింది కదా. సో ఇప్పుడు ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ అది మీది లేకపోతే మీ డిపెండెంట్ది ఎవరిదైనా కావచ్చు, గ్రీన్ కార్డ్ అప్లై చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఇది కూడా చెక్ చేయొచ్చు అనమాట. డిపెండెంట్స్, వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, సో మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మీ జాబు, మీ బ్యాంక్ బ్యాలెన్సు, ఇలాంటివన్నీ చెక్ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ డిపెండెంట్స్ కూడా. సో మీ ఫ్యామిలీ డిపెండెంట్స్ ఏంటి, మీరు ఉండేటువంటి హౌజు, మీ సైజు, దాన్ని మీకు వచ్చే సంపాదన, మీరు కట్టుకోగలుగుతున్నారా, రేపు పొద్దున మీరు ఏమైనా జాబ్ పోతే అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్కి ఏమైనా మీరు తీసుకుంటారా, లేకపోతే H4EAD వాళ్ళు కొంతమంది జాబ్ పోయిందనుకోండి అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే మీరు ఏమైనా బెనిఫిట్స్ తీసుకుందాం అనుకుంటున్నారా, సో అవి కూడా చెక్ చేస్తారనమాట. దాంతోపాటు మీ ఇన్కమ్, సో అంటే ఇప్పుడు ప్రజెంట్ మీకు ఇన్కమ్ ఎంత ఉంది, మీ దగ్గర సేవింగ్స్ ఎంత ఉన్నాయి, రేపొద్దున ఎమర్జెన్సీ అవసరమో ఏదో వచ్చింది మీకు ఏదైనా సిచ్యువేషన్లో, మీకు ఏమైనా డబ్బులు ఉన్నాయా, ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా. ఇన్సూరెన్స్ వాళ్ళు ఏదైనా సీరియస్ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఏమంటారంటే వాళ్ళు మేము ఇంతకన్నా ఎక్కువ ఇవ్వమంటారు. అలాంటప్పుడు ఏంటి, మీరు బ్యాలెన్స్ చేతిమించి పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట డబ్బులు. అలా పెట్టుకునే కెపాసిటీ మీకుందా, లేదు మళ్ళీ మీరు పోయి గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతారా. ఇప్పుడు మనం ఏంటంటే ప్రతిసారి అక్కడ ఏదైనా ఎవరికైనా సీరియస్ హెల్త్ కండిషన్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, వెళ్ళి ఇండియా నుంచి మనం డబ్బులు తెచ్చుకొని ఆస్తులు అమ్ముకొని తెచ్చుకొని పెట్టుకోలేం కదా. ఉన్నవాళ్ళు తెచ్చి పెట్టుకుంటారు, అది వేరే విషయం. బట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అప్పటికప్పుడు డబ్బులు కావాలంటే డిపెండ్ అయ్యేది గవర్నమెంట్ మీదే. రీసెంట్గా కూడా చాలామంది పెట్టారు, చిన్న హెల్త్ ప్రాబ్లం వస్తేనే నాకు బోల్డ్ అంత పెద్ద మెడికల్ బిల్ వచ్చిందని. సో ఆ మెడికల్ బిల్లు అన్ని ఇన్సూరెన్స్ వాళ్ళు కొన్ని ఇవ్వచ్చు, కొన్ని ఇవ్వకపోవచ్చు, మనం తీసుకునేటువంటి పాలసీని బట్టి కూడా ఉంటుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎక్కడైనా ఏమన్నా గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతారా, సో అలా అనిపించింది వాళ్ళకి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ గ్రీన్ కార్డు మోస్ట్ ప్రాబబ్లీ రిజెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ కానీ, లేదు అంటే మళ్ళీ ఇండియా వెళ్ళి స్టాంపింగ్ చేయించుకోమని కౌన్సిలర్ ప్రాసెసింగ్ ఇచ్చేటువంటి ఛాన్స్ కానీ ఉంది. కౌన్సిలర్ ప్రాసెసింగ్కి ఈలోపు మొన్న చెప్పాను కదా ఒక 100K కట్టి గ్రీన్ కార్డు తెచ్చుకోవాలని, బై మిస్టేక్ అది కనుక స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఇంకా పెద్ద హెడ్ ఏక్ అవుతుంది. ఇంకా ఇండియా వెళ్ళి మళ్ళీ 100K కట్టుకొని గ్రీన్ కార్డు తెచ్చుకోవడం లాంటి ఆప్షన్ ఉంటుంది అనమాట. సో కాబట్టి వీటన్నిటిలో కనుక ఏది ఉన్నా సరే మీకు ఏమన్నా ఇష్యూస్, మీకు గ్రీన్ కార్డ్ వచ్చేటువంటి ఛాన్స్ తక్కువ ఉండొచ్చు. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు కూడా మీరు అప్లికేషన్ కూడా ప్రాపర్గా చెక్ చేసుకోండి, అటార్నీతో చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇంతకుముందు బెనిఫిట్స్ వాడున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ వాడున్నారు, యాక్చువల్గా మీరు అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ వాడినంత మాత్రాన పబ్లిక్ ఛార్జ్ కిందకి రాదు. అది జనరల్గా కావాలంటే అటార్నీని చెక్ చేసుకోండి. ఎందుకంటే మనము ఫ్రీ బెనిఫిట్లు తీసుకోవట్లేదు, ఆల్రెడీ జాబ్ చేసాము, ట్యాక్స్ కట్టాము, సడన్గా జాబ్ పోయింది, కొన్ని రోజులు మళ్ళీ ఇళ్ళల్లో తీసుకోవడానికి ఎట్లా కొట్లా మనకు డబ్బులు అయితే కావాలి కదా, అందుకనే అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ క్లెయిమ్ చేసుకుంటున్నాము. అది పబ్లిక్ ఛార్జ్ కిందకి నాకు తెలిసి అయితే రాదనమాట. సో ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోండి. అది కాకుండా ఇంకేమైనా మెడికేర్లో ఎవరైనా క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పుడు మీరు గ్రీన్ కార్డ్స్కి వెళ్తున్నారు అంటే, సో ఇలాంటి బెనిఫిట్ ఏ బెనిఫిట్ మీరు ఇన్ ద పాస్ట్ యాక్సెస్ చేసినా సరే ఆ బెనిఫిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు క్లియర్గా అటార్నీతో చెక్ చేసుకుని దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్లో పర్ఫెక్ట్గా ఫిలప్ చేసుకుని వెళ్ళండి. దీంతోపాటు ఇంకోటి ఏంటంటే పబ్లిక్ ఛార్జు, తర్వాత మీరు ఏమైనా క్రిమినల్గా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా, DUIలో ఇన్వాల్వ్ అయ్యారా, ఇది కూడా చెక్ చేస్తున్నారు. ఇది మెయిన్ ఏంటంటే బెనిఫిట్లు మీరు డిపెండ్ అవుతారా లేదా అనేది ఒక చెకింగ్. సో అది ఆ చెకింగ్. ఇంకొకటి ఏంటంటే ట్యాక్స్ సరిగా కట్టారా లేదా, ఎప్పుడైనా ఖాళీ వచ్చిందా, ఈవెన్ Day 1 CPT
ఒక 3-4 మంత్స్ వాడినా సరే I-485 రిజెక్ట్ అయినాయని చెప్పేసి ఈ మధ్యన అటానీ వెబ్సైట్లలో వాళ్ళు పెట్టారు కదా, వాళ్ళు జనరల్గా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. ప్రెజెంట్ ట్రెండ్ ఇలా జరుగుతుంది, మేము ఇలాంటి అప్లికేషన్స్ చూస్తున్నాము, ఇలాంటి జంక్షన్స్ వస్తున్నాయి అని చెప్పి చాలామంది అప్డేట్ చేస్తూ ఉంటారు. సో అలాగా డే 1 CPT తీసుకున్న వాళ్ళవి కూడా I-485 రిజెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్పారు. సో కాబట్టి మీరు గ్రీన్ కార్డ్ అప్లికేషన్ పెట్టుకొని ఎవరైనా సరే ఇప్పుడు I-485 అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి మీ అప్లికేషన్, ఎవ్రీ సింగిల్ థింగ్ చెక్ చేసుకోండి. సో ఇది ఎవరెవరికి ఇంపాక్ట్ అవుతుంది అంటే H1, L1, తర్వాత ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్. సో ఎవరైనా సరే సెప్టెంబర్ 18 నుంచి మీరు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తున్నారు, I-485 అప్లికేషన్ పెడుతున్నారు అంటే మీరు అన్నీ పర్ఫెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇంటర్వ్యూకి అయితే అప్లికేషన్ అయితే పెట్టండి. సో ప్రతి ఒక్కటి అటానీని క్లియర్గా క్లారిటీగా అడగండి. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఒక చిన్న పాయింట్ మీద మీ గ్రీన్ కార్డ్ మిస్ అయ్యారు అనుకోండి, ఇన్ని సంవత్సరాలు పడ్డ శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అంటే ఒక 4 అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ బాబాయ్, హ్యావ్ గుడ్ డే.